యేసు ప్రభు మనందరి కోసం కూడా మరణించి ఉన్నారు. యాక్చువల్గా మరణించినటువంటి ఏ కుటుంబమైనా కానీ మోగపోయి ఉంటుంది. ఎవరు కూడా మాట్లాడరు, అందరూ సైలెంట్గా ఉంటారు, దుఃఖ సాగరంలో మునిగి ఉంటారు. కానీ ఈనాడు మనమందరము కూడా అందరూ కూడా ఐక్యమత్యంతో మన క్రీస్తు ప్రభు మరణించినా కానీ మూడవ నాడు తిరిగి జీవవంతులే లేస్తారు అని చెప్పే విశ్వాసంతో లేస్తారు అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా మనం రన్ ఫర్ జీసస్ అనే ప్రోగ్రామ్కి ఈరోజు మనమందరము కూడా ఎమ్మిగనూరు పురవీధుల్లో ఉన్న మహాసాగరం లాగా తరలి వచ్చి ఉన్నాము. అందుకని చెప్పేసి ఈ యొక్క పరుగు ఇంతటితో ఆగిపోకుండా మనలో ఈ యొక్క జీవం ఉన్నంత వరకు కూడా నేను క్రీస్తు కొరకు పరిగెడతాను, నా యొక్క జీవ కిరీటం అందుకునేంత వరకు కూడా నేను పరిగెడతానని చెప్పేసి మనం అందరము కూడా దృఢ విశ్వాసంతోనే నిర్ణయం చేయాల్సినటువంటి ఒక సమయం. సో అందుకని చెప్పేసి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క శుభ శనివారం దినాన్ని శుభములు ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమైన ఉద్దేశం ఏమనగా మానవుడు ఈ లోకంలో దేవుడు చెప్పిన బోధన ఆధారంగా చేసుకొనగా దేవుడు చేసిన మనుషులుగా దేవుని మాటలు వినకుండా దారి తప్పిపోయిన వేళ, దేవుని మాట వ్యతిరేకించి పాపము చేసిన వేళ బైబిల్ ఈ విధంగా చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా ఆ పాపము చేసినందుకు ప్రతిగా మరణం అనేది లోకంలోనికి వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయడానికి పరలోకమును విడిచి నరలోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మనం చేసిన పాపానికి ఫలితంగా మనము చనిపోవలసి ఉండగా, మనము నరక శిక్షను అనుభవించవలసి ఉండగా, ఆయన మనందరి కొరకు వచ్చి కలువరి శిలువలో మనకు రావాల్సిన నరకాన్ని ఆయన అనుభవిస్తూ ఆయన మనందరి కొరకై చనిపోయాడు. ఆయన ఖర్చు రక్తం ద్వారా మరణాన్ని తప్పించుకునే యోగ్యతను మనకిచ్చినని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన చనిపోయి సమాధిలో ఉన్న రక్షకుడు కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. అందుకే మేము ఆయనతో నడవాలని ఇష్టపడి ఈ విధంగా రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము ఆయనతో నడుస్తున్నాం. ఎందుకనగా మేము చనిపోయినా తిరిగి లేచి ఆయన ముందు చోట్ల పరలోకంలో ఉంచడానికి సమర్థుడు ఆయనే. కాబట్టి ఆయన ద్వారానే తప్ప వేరే మార్గంలో మనకు పరలోక రాజ్యం వైకుంఠం లేదు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ, సోదరుడా సోదరి, మేము నడుస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో పాటు నడవండి. యేసుక్రీస్తు వారు నీ పాపుల కొరకు నా పాపుల కొరకు చనిపోయిన సజీవుడైన దేవుడని భావించి ఆయన విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం, నిత్య జీవం. రోమా 6:23 ఈ విధంగా చెబుతుంది, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం క్రీస్తు యేసు నిత్య జీవం. కాబట్టి ఈ లోకంలో మనకు మరణం ఉండవచ్చు కాక, కానీ మనం చనిపోయినా తిరిగి లేపే సమర్థుడు ఆయన. ఎందుకనగా ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడు. నోబడీ ఇన్ ద వరల్డ్ టు డై ఫర్ యు అండ్ మీ. మనందరి కొరకు ఎవరు చనిపోయినా సమాధిలోనే ఉన్నారు, కానీ చనిపోయి తిరిగి లేచిన వాడు యేసే ఒక్కడే అన్న ఉద్దేశంతో మేము ఆయన వెంట నడుస్తున్నాం. మీరును కూడా ఆయన వెంట నడవలసిందిగా మీకందరిపై జ్ఞాపకం చేస్తూ, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ, యేసే రక్షకుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ఆయన వెంట నడిస్తే ఆయన ఉండి చోట మేము ఉంటాము, పరలోక రాజు సంబంధించుకుంటాం అనే భావంతో మీకందరికీ ప్రకటన చేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ ఆరంభం చేసుకున్నాం. రన్ ఫర్ జీసస్.